హాస్పిటల్లో అయితే చాలా రేంజ్లో ఉందండి. ఒక గంట నీళ్ళు చచ్చిపోతున్నప్పుడు నేను మట్టికి దేవుని అడిగే చదివేటట్టుగా అయ్యా నాకండి నా కొడుకు నిలవలేదు, నువ్వే తీసుకొని అడిగేసాను. అయితే బాగుందిగా బతకమన్నాడు. అయితే హైదరాబాద్ ఫోన్ చేస్తే అక్కడ కూడా లేదు, ఆ ఇంజక్షన్ 45,000 లేదన్నారు, అక్కడ లేదన్నారు. వెళ్ళి ఇంకో చాకలేదని వరంగల్ ఎన్జీ హాస్పిటల్లో ఫోన్ చేశారు. ఎన్జీ హాస్పిటల్లో ఉన్న ఇంజక్షన్ అక్కడి నుంచి అక్కడికి వెళ్తే 3 గంటలు 4 గంటల టైం పెట్టిద్ది. ఎలాగ ఇంజక్షన్ చేస్తే బతుకుతుంది, లేకపోతే చచ్చిపోతారు అన్నారు. అక్కడి నుంచి వెళ్ళినప్పుడు పైకి అయితే నాకు చెప్పలేకపోతున్నాను. బాగుంటే అనుకుంటానే ఉంటాను, దేవుని తలుచుకుంటూనే ఉంటాను. నా తోడు మామూలుగా ఎక్కడ ఏది అవసరం వచ్చినా మాకు నేను అటు ఇటు జరిగిపోతే జరిగే పరిస్థితి లేదు. అటు పడుకుని ఇటు పడుకున్నా లేదు. మనిషి కొడుకు ఎంత పొరుగుంటో నాకే తెలియదు. ఇక్కడే మా బామ్మ కుమార్తె ప్రదేశపెట్టుకుని హాస్పిటల్లో చేర్చి అదే తెల్లవారు బచాలు వేసుకుని చేసుకుని ఐసీయూ అంటే తీసుకెళ్ళిన తర్వాత 6 గంటల 170 వచ్చింది. 240 ఏ తిరగలేదన్నారు. మరి ఆ రోజు ఎవరో లేదు, అక్కడ నవసంతారంటే ఇలా ఆ కుమారం లారీ అడి ఫ్యాక్టరీలో ఉంది, నేను ఎట్టున్నాను ఏం లేదని అప్పుడు కన్నీని అడిగి వచ్చారు. కన్నీ వచ్చిన 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉంటే మా అప్పుల్లో డెవలప్ అయింది, కంట్రోల్లోకి వచ్చేసింది. వెళ్ళిపోతామన్నారు. వెళ్ళిపోతామంటే మా వెళ్ళిపోతున్నారు. మా కుమారుడు మనోహరం మాట్లాడతాను, లారీలో తీసుకెళ్ళి పోవచ్చాను. అందుకని బుట్టవాళ్ళు ఎక్కేస్తానని మామూలుగా ఎక్కడ మామూలుగా ఎక్కేసారు. లారీ ఎక్కేసాను, నేను మామూలుగా దిగేశాను. నేను ఇంటికి వచ్చే వరకు మా తమ్మి చూడాలంటే అక్కడికి రైతుల్లో తమ్మి నాతో నా తప్ప ఇంకా దేవుడు తప్ప నాకు ఇంటికి రిటర్న్ అయిపోతారు. అప్పుడు ఖాళీ లాగేసి పడిపోయాడంట. ఆయనే పాపం చాలా మంచిగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాడంట. అంబులెన్స్ కూడా వాళ్ళే సిద్ధపరిచారండి. మా అక్క వాళ్ళ అబ్బాయిని, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. ఇప్పుడు లారీ అక్కడ ప్లాంట్లో పెట్టేసి వీళ్ళు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడు వరంగల్ తీసుకెళ్ళిపోమన్నారంట. దేవుడు బాగా స్వస్థపరిచాడండి ఆ బిడ్డని. దేవుడేనండి. నేనైతే వీళ్ళు తలకు దారైపోయారు, బిడ్డలకు దారైపోయారు, భార్య భర్త చెట్టుపాకులు పుట్టకాలు అయిపోయారండి. నాకు చాలా బాధ కలిగి నేను ఏడుతో ప్రార్థన చేసుకుంటున్నానండి. ఆ బిడ్డ ఫోన్ చేశాను, హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఎలాగుంది కుమారు అని. అబ్బాయి పేరు కుమార్ అండి, మా అక్కడ అబ్బాయి పేరు చిన్న అబ్బాయి. పిన్ని అసలు తీసుకెళ్ళాం కానీ వాళ్ళు టయాన్ని తీసుకొచ్చావు, లేకపోతే కాలు చెయ్యి ఇంకా పచ్చివాతంలోకి దించేది, అదే కోమలోకి వెళ్ళిపోయేవాడు అని అన్నారు. పిన్ని తీసుకొస్తాం, చాలా అదృష్టం అంట అని ఇండక్షన్ ఒకటి 6,000 అంట. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయరంట. ఆయన ప్లాంట్ కల్లా ఆయన ఏదో లెటర్ రాసి ఇచ్చాడంట, అందుకని చూశారంట. లేకపోతే ఈ అబ్బాయికి 50,000 దాకా అయిపోయే పిన్ని అని చెప్పాడు. తెల్లవారు రూమ్ ఇవ్వలేదంట. రూమ్ ఇవ్వకుండా తెల్లవారు బయట కూర్చున్నారంట. అసలు ఈ అబ్బాయి నీరుడో అయిపోతుందంట. తీసుకురాను దేవుడు నాకు దర్శనంలో చూపించాడు ఇంటికాడ. నిజంగా మనస్ఫూర్తిగా చదువుతున్నానండి. దేవుడు గొప్ప దేవుడు. నాకు దర్శనంలో అయితే ఈ అబ్బాయి భుజం మీద చేతులు వేసి తీసుకెళ్తాం బాత్రూమ్. నాకు చక్కగా దేవుడు నాకు సిద్ధపరిచాడు. చూశాను నేను అప్పుడు దర్శనంలో నాకు దేవుడు చూపించాడు. ఏడుతో ప్రార్థన చేసుకున్నాను. అమ్మగారు కూడా మీకు చెప్పాను సాక్ష్యం ఒకసారి. అయితే ఇప్పుడు ప్రార్థన పెట్టుకున్నాడని చెబుతున్నానండి. దేవుడే ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ 3 రోజులు 4 రోజుల తర్వాత రమ్మన్నారంటే ఎప్పుడూ లేరు ఈ అబ్బాయి దగ్గర. దూరం కట్టి పిల్లడు
చిన్నపిల్లాడు వాళ్ళ బావ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసాడు. వచ్చినాక మళ్ళీ వాళ్ళు 4 రోజులు పంపిస్తానంటే మళ్ళీ ఆ అబ్బాయి లోడ్ వేసుకుని లారీ వేసుకుని వెళ్ళి కిరాయి అడిగితే 12,000 15,000 అవుతాయి అన్నారంట ట్యాక్సీకి. అయితే ఇంకా ఎందుకులే వాళ్ళకి ఎంతమని లారీ వేసుకుని లోడ్ సిద్ధపరుచుకున్నాక లారీ వేసుకుని ఈ అబ్బాయిని వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకుని జంక్షన్ అంట అది అన్లోడ్ అక్కడికి వేసుకొచ్చి మళ్ళీ ఆటో మాట్లాడి ఇంటికి పంపించాడండి. దేవుడు ఆ బిడ్డకు కూడా మంచి మనసు ఇచ్చాడు. ఆడ కుటుంబాన్ని కూడా దీవించాలి. ఈ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని శక్తినివ్వాలి. భార్య భర్తలు కలవాలని మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. అలాగే ఈ బిడ్డ మందులు వాడకుండా దేవుడి మీద ఆధారపడి ఉండాలని బిడ్డ బాగా ప్రార్థనలో ఉండాలి. బన్నీ కూడా మంచి మనసు ఇవ్వాలి. దేవుడు దర్శించాలి. వాళ్ళ కుటుంబాన్ని కలపాలి. మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. ఇదే నా శనిసాక్ష్యం. దేవుడు దీవించిన కాక. దేవుని వందనాలు, వందనాలు. ఆ రోజు నేను మధ్యాహ్నం గేమ్ ఆడుకుంటున్నాను ఫోన్లో. మా మాయోళ్ళు వచ్చి మా అత్తలు వచ్చి మీ నాన్నకి ఇలా అయింది అన్నప్పుడు నేను నమ్మలేదు, ఊరికే అంటున్నారేమో అనుకున్నా. తర్వాత వీడియో కాల్ చేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు కనీసం చూపించిన కూడా చూపించలేదు. నేను వరంగల్ వెళ్ళి చూసేదాకా మా నాన్న ఎలా ఉన్నాను నేను చూడలేదు. నైట్ 3 రోజులు ఒక్కనే కాపులు వేసుకుంటూ ఉన్నాను. కనీసం ఫోన్ కూడా లేదు. ఎవరు ఎలా ఉన్నారు ఫోన్ చేసి చెప్తాకి చెప్పలేదా చెప్పాడా వాడికి ప్రేమ ఎక్కువ, ఎమోషన్ ఎక్కువ, కానీ వాడు కనిపించడం అలాగే ఎవరికి తీసుకెళ్తారు అనేది అది నిజంగా జరిగింది. మరి ఆమె ప్రార్థన చేసింది. కాకపోతే వాళ్ళు తప్పిపోవడం వలన కొన్ని శోధనలు వాళ్ళని చుట్టుముట్టాయి. ఎంతగా చుట్టుముట్టాయి అంటే వాళ్ళ అవిధేయతలకు కారణం వాళ్ళ కుటుంబమే చెల్లాచెదరైపోయి వాళ్ళు తలో దిక్కు వెళ్ళిపోయినట్లుగా. మళ్ళీ దేవుడు ప్రేమను బట్టి ఇంకా ఏదో మొహాలన్నా చూసుకుంటున్నారు, ఇంకా ఒక చోటకు ఎదురు పడుతున్నారు. వాళ్ళు విడిపోయినా కూడా దూరంగా ఉన్న దేవుడు అక్కడక్కడ వాళ్ళని ఇంకా అలా కలవడానికి అవకాశం ఇస్తున్నాడండి. ఆయన గొప్ప. నిజంగా బయట ప్రపంచంలో చెదిరిపోతే మళ్ళీ అడ్రస్ ఉండరు. వాళ్ళు ఎక్కడ మళ్ళీ కనబడరు. ఇక ఏమవుతారో అసలు బ్రతికున్నారో చనిపోయారో కూడా తెలియదు. ఏమయ్యారమ్మా అంటే మేము అసలు ఏమయ్యారో తెలియదు. అలా అయిపోతుంది. కానీ దేవుడి ప్రేమ చూడండి, చంద్రుని పట్ల ఆయన ఇంకా ఏదో ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఉంది. మనుషుల్ని కొన్నిసార్లు సరిచేయడం కోసం మామూలుగా అయితే మాటేనాం కాబట్టి కొంచెం ఒకసారి గద్దించో శిక్షించో సరి చేస్తాడు, కానీ వదిలిపెట్టాడండి. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు. మరి ఆ బిడ్డ అవిధేయతను బట్టి దేవుడిని మరి సునాకులు వదిలేసినా కూడా దేవుడైతే వదిలిపెట్టల కదా. మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి బెడ్ మీద పడేసి మరి చచ్చిపడిపోయింది. బాడీ అంతా కూడా చచ్చిపడిపోయింది. ఏది పని చేయదు. అతనికి ఎవరు చేస్తారో ఆయన దగ్గర అన్నీ చేయాలంటే ఒకవేళ నిజంగా దేవుడు ఆ పరిస్థితి ఇచ్చుంటే ఎవరు చేస్తారు చూడండి. ఇప్పుడు ఆయన కనీసం ఒక ముద్ద పెట్టే దిక్కు కూడా లేదు. దేవుడు మరి విడిచిపెట్టాడా? ఆ ముద్దని దేవుడు ఇంకో రకంగా సిద్ధపరిచాడు. నడవలేని అతన్ని ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మనిషి సపోర్ట్ ఉంటేనే రాగలనమ్మా అన్నాడు. చర్చికి రా, ఎట్టగొట్టు, నువ్వు వస్తే నువ్వు కొంచెం కోలుకుంటావు, నువ్వు రాకుండా ఉంటే మాత్రం అది ఎప్పటికీ అలాగే ఇంకా అదే పేషెంట్లో ఉండిపోతావు నువ్వు అని నేను ఒకరోజు ఫోన్లో చెప్పా. అమ్మ నేను రావాలని ఉంది, నాకు ఆశ ఉంది, కానీ నేను రాలేను, నాకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, ఒకళ్ళు ఎవరు నా దగ్గర లేరు, నన్ను ఒకరు తీసుకురావాలి, నా మాట ఎవరెందుకు, నాకు తోడు వచ్చేవాళ్ళు ఎవరు లేరని చెప్పినప్పుడు నాకు బాధేసి నేను కూడా ప్రార్థన చేశాను. ప్రభా ఆవిడని ఒక్కడే రావాలి, ఒక్కడే వచ్చే శక్తివు ప్రభా అని ప్రార్థన చేశానండి. మరి దేవుడు అలాగే ఒక్కడనే తనే నడుచుకుంటూ అసలు చూస్తారుగా, దేవుడు ఇచ్చిన శక్తి అది. బయట అయితే మరి ఒకసారి చచ్చి పడిపోయాక బాడీలే పాటలు కూడా పనిచేయవు. కానీ దేవుడు కృపను బట్టి మరి మందులో వాడుతున్నాడు కాదంట్లా, అవి కూడా వాడకుండా దేవుడు చేయగలడండి. ఇతడు ఎంత దగ్గర అవుతాడో దేవుడికి, ఎంత దేవుడి మీద ఆధారపడతాడో ఆ మందులకు అంత దూరం అవుతా ఉంటాయి. ఒకసారి అన్నీ ఒక మంత్రం మాయ కాదు కదా, అలా చేయడానికి దేవుడికి ఒక లెక్క ఉంటుంది.
తన మందులు కూడా నిదానంగా అన్నీ తప్పించేస్తాడు. 4,000 రూపాయలు మందులు వాడుతున్నాడంట. చూడండి, ఆయన నెలకి అతనికి వచ్చే జీతం ఎంత? 7,000. 7,000 అయితే అతనికి ఉండేది ఎంత? 3,000. ఇతనికి ఫుడ్డు, టిఫిన్ అన్నీ ఆ హోటల్లోనే, ఐరాపురం హోటల్లో చక్కగా పడుకోవడానికి ఇచ్చారు. ఇక ఇతనికి ఏమీ ఖర్చు లేదు. దేవుడి దయ వల్లే, అది దేవుడి దయ వలన సంపాదించుకున్నదండి. మనుషులైతే మరి ఏమైపోతామో తెలియదు. దేవుడి లేకపోతే నిజంగా ఏమైపోతాం చెప్పలేం కదా. ఎవరు చూస్తారు, ఎవరింట్లో పెట్టుకుంటారు? అతనికి అర్థమైంది మనుషులు ఎలా ఉంటారో. ఏమీ లేనప్పుడు, మన స్థితి ఏమీ లేనప్పుడే మనుషులు ఎలా ఉంటారో మనకు తెలిసిద్దండి. అప్పటిదాకా అందరూ ప్రేమిస్తారు. డబ్బు ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు అందరూ ప్రేమిస్తారు. అందం ఉన్నంత వరకు చాలామంది అది చూసుకొని అబ్బో నన్ను ఎంత ఇష్టపడుతున్నారో అనుకుంటారు. దేవుడి ప్రేమ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉండిద్ది అని నిరూపించడానికి తన జీవితం ఒక ఉదాహరణ. మనం శాలిం రాజు గారు ఎప్పుడు ఒక మాట అంటారు, దేవుడు దగ్గర అవ్వాలంటే డబ్బు అన్నా పోవాలి, జబ్బన్నా రావాలి అంట. అంతే, లేకపోతే వినరు. డబ్బు లేకుండా బెకార్ అయిపోతే తప్ప దేవుడు గుర్తురాడు, లేదా జబ్బు వచ్చి మంచం మీద ఉంటే కానీ దేవుడు గుర్తురాడు, లేకపోతే ఎవ్వరూ కనిపించరు. ఇక మా ఒంట్లో ఉంది బలం అని ఇష్టం అన్నట్టుగా ఈరోజు చాలామంది అలాగే చేస్తున్నారు. ఏం పర్వాలేదు, దేవుడికి తెలిసి ఉంచుకోవడం. మనల్ని పోషించేవాడు, మనల్ని పెంచినోడికి మనల్ని ఎలా వంచాలో కూడా తెలుసు ఆయనకి. అంత తెలియకుండా అజ్ఞాని అయిన దేవుడు కాదు కదా, అనంత జ్ఞాని అయిన దేవుడు. కథ స్నేహం ఆయనకి ఏంటంటే ప్రేమ, కనికరం ఎక్కువ కాబట్టి ఆయన వెయిట్ చేస్తాడు. మనమైతే అంత వెయిట్ చేయాలి. మనకి వెంటనే అయిపోవాలి, అలా అయిపోతే బాగుండు, ఎలా అయిపోతే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా ఆలోచించడు. మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. అందుకని దేవుడి దగ్గర ఉన్నంత వరకేనండి ఏదైనా సరే. దేవుడి దగ్గర ఉన్నంత వరకే మనకి రక్షణ, క్షేమం. మనం అనుకుంటాం మాకు ఏమీ అవ్వట్లేదు, బయటికి వెళ్తే బాగుంటుందేమో అని. బయటికి వెళ్ళి చూస్తే తెలిసిద్ది ఇంకా ఘోరంగా ఉంటుంది. కనీసం దేవుడి సన్నిధిలో ఉంటేనే మనకి కొంచెమైనా దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి. బయటికి వెళ్తే అంత మోసం, మాయ, దాగా, అంత అవినీతి, కుట్ర, కపటం, ఎక్కడ ఏమి లేదు, ఏది కూడా లేదు. నమ్మదగింది కాదు. అందుకే పాట రాత్రి పాడుకునేది, నమ్మవద్దు ఈ మాయలోకి నమ్మదు. ఎవరిని నమ్మదగిన వారు ఎవరు కూడా లేరు. మన సొంతోళ్ళైనా నమ్మడానికి లేదండి ఈ రోజుల్లో. మన బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, కడుపున పుట్టిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, ఎవరిని ఎంత మోసమైపోయింది అంతా బయట చెప్పలేము. ఎవరి ప్రేమ నమ్మదగింది కాదు. కానీ యేసయ్య ప్రేమ మాత్రం మనల్ని ఇచ్చి ఎవరి దగ్గరికి రాబోయినా ఆయన మాత్రం వస్తాడు. అందరూ విడిచిపెట్టిన ఆయన మాత్రం విడిచిపెట్టాడు. ఈరోజు ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ సుగుణాకరికి వచ్చినాడు, లేకపోతే అక్కడ ఉండేవాడు కదా. కాబట్టి దేవుడు నిజంగా గొప్ప దేవుడికి ఒక గట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ బిడ్డ కొరకు కొంచెం ప్రార్థన చేద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయంలోకి రండి. లోకాసు చికెన్ కూడా తనకు కావాలంటే గ్రేవీ ఉండదు. సాంబార్ ఉంది, కట్ట ఉంది, పెరుగు చట్నీ ఉంది, వైట్ రైస్ ఉంది, గోంగూర పచ్చడి ఉంది, చికెన్ గ్రేవీ ఉంది. ఏది కావాలో అది వేసుకోండి. వద్దన్నదంట అడిగింది. ఎందుకంటే కొంచెం స్లోగా తినండి. బిర్యానీ వీళ్ళు ఉన్నారుగా.
ఎప్పుడైనా కోటం పెట్టుకోవాలన్నప్పుడు ఇలా పెట్టి తక్కువలో అయిపోయింది